కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జిఎస్డి జిఎస్డిపి నిష్పత్తి పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వస్తు సేవల పన్ను రాబడి నిష్పత్తి క్రమంగా క్షీణిస్తుంది అని చెప్పి కేంద్ర మంత్రి లోక్సభలో చెప్పిన దాని సమాధానం. 2017-18లో 10,826 కోట్లుగా ఉన్నటువంటి పోస్ట్ సెటిల్మెంట్ జిఎస్డిపి రాబడి అంటే అప్పుడు 1.40% నిష్పత్తి నమోదు చేసింది. జిఎస్డిపిలో జిఎస్టి రాబడి 1.40% నిష్పత్తిని నమోదు చేస్తే తర్వాత 19-20లో 2.2% పెరిగి అంటే 21, 22 నుంచి 23, 24 వరకు వరుసగా 3 ఏళ్ల పాటు 2.20% వద్ద స్థిరంగా కొనసాగిందట. తర్వాత 24-25లో 2.10% పడింది. 25-26లో 1.90% పడిపోయింది. అంటే 2025-26లో జిఎస్డిపి 17,62,357 కోట్లుగా అంచనా వేస్తే జిఎస్టి రాబడి 34,000 కోట్లుగా పేర్కొన్నారట. అంటే జిఎస్డిపిలో జిఎస్టి రాబడి 24 వరకు స్థిరంగా ఉండి 24-25 పడిపోతూ వస్తూ ఉంది. అండ్ రాష్ట్రంలో ప్రధాన సంక్షేమ పథకాల నిలిపివేత కారణంగా గృహ వినియోగ డిమాండ్ తగ్గడం ఫలితంగా రిటైలు, ఆహార, వినియోగ వస్తువుల రంగాల నుంచి ఎస్జిఎస్టి వసూలు తగ్గడంపై మేమేమీ అధ్యయనం చేయలేదని చెప్పి కూడా కేంద్ర మంత్రి చెప్పారు. వాస్తవానికి ఎంపీ గారు అడిగారు, తగ్గుతూ ఉంది కదా, కారణం ఏవైనా సంక్షేమ పథకాలు ప్రధానంగా ఉండే సంక్షేమ పథకాలు ఆపివేయడం ద్వారా ఏమైనా తగ్గిందా అని అడిగితే మేము దాని మీద ఏమీ అధ్యయనం చేయలేదని చెప్పారు. ఇప్పుడు గ్రాంట్లు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే మేము ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇస్తున్నామని చెప్పి ఆయన చెప్పిండ్రట. సో వాస్తవానికి 24, 25, 25, ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏపీకి దక్కినటువంటి రాష్ట్ర జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ సెటిల్మెంట్ వివరాలను అంటే క్వార్టర్ల వారీగా కేంద్ర మంత్రి అయితే వివరించారు. సో వాస్తవానికి ఆ నిష్పత్తి తగ్గుతూ వస్తూ ఉంది అని కేంద్ర మంత్రి గారు చెప్పిన లెక్కల్లో అయితే తేట తెల్లమైంది.